అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు జరగబోయే పోలింగ్ ఇదైతే నందిగామ 83 కాన్స్టిట్యున్సీకి, అసెంబ్లీకి, పార్లమెంట్కి రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరపడానికి దానికి సంబంధించిన మొత్తం పోలింగ్ మెటీరియల్ కానీ మొత్తం అంతా ఈవీఎంస్ని కానీ తీసుకెళ్ళడానికి సిబ్బందిని అపాయింట్ చేయడం, ఆ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. వారిని తమ యొక్క ఎక్కడైతే అపాయింట్ అయ్యారో వాళ్ళకి ఫ్రీగా అంటే మంచి బస్సెస్లో తీసుకెళ్ళి వాళ్ళు సేఫ్గా అక్కడ హ్యాండ్ చేయటం, దాని తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్నీ అరేంజ్ చేసుకోవటం, రేపు ప్రశాంతంగా పోల్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు పోలింగ్ స్టాఫ్ వస్తూ ఉన్నారు. మేము బై 11 o'clockని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసి 1 o'clockకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిన్ననే చెప్పడం జరిగింది. వెళ్ళే ముందర వాళ్ళు బుక్ చేసుకుని ఎవరి బస్సులో వాళ్ళ రూట్స్ వైజ్ మనం బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది. మన విలేజెస్లో ఆర్టీసీ బస్సెస్ని అలా ఏదైతే నందిగామ టౌన్లో చిన్న అంటే రోడ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి అక్కడ స్కూల్ బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది. 52 బస్సెస్ ఆల్రెడీ అరేంజ్ చేయడం రావడం కూడా జరుగుతుంది. వీళ్ళందరినీ ఒక సిస్టమేటిక్గా ఈ పోలింగ్ పార్టీస్ని ప్రిపేర్ చేసాం. అలాగే వాళ్ళని అక్కడ సేఫ్గా ల్యాండ్ చేయటం, దానికి ఒక సెక్టార్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయటం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని దగ్గరగా వాళ్ళు మానిటర్ చేయటం, ఇన్ కేసు ఏదైనా వేరే టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా మనకి ఐటీ టీమ్కి ఇన్ఫార్మ్ చేయటం, ప్రతి విషయంలోనూ హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. అలాగే మొత్తం అన్నీ మానిటర్ చేయడానికి ఎప్పటికప్పుడు మేము కొన్ని 24/7 మా ఆర్డీఓ ఆఫీస్లో రూమ్ అరేంజ్ చేయడం జరిగింది. ఏదైనా లాండ్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ ప్రతి క్షణం దాన్ని సమీక్షించుకుంటూ ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. దీన్ని అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఫోన్లు ఎలా ఉందో సార్, ఏజెంట్లకు కానీ టీచర్స్కి కానీ ఫోన్లు సార్? ఫోన్లు అలౌ లేదండి, ఓన్లీ పీఓ తప్ప వేరే వాళ్ళకి అలౌ చేయం. వాటర్స్కి కూడా అలౌ చేయొద్దని చెప్తున్నాను. వాటర్స్ని కూడా పోలింగ్ బూతుల్లో ఫోన్ అలౌ చేయలేదు. వాళ్ళు ఒకవేళ తెచ్చుకున్నా పీఓ దగ్గర పెట్టుకుని వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాలి తప్ప ఫోన్స్ని మాత్రం లోపలికి అలౌ చేయాలి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.